ఇంత ఇష్యూ జరుగుతున్నా అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడకపోవడం, ఇది అల్లు మెగా ఫ్యామిలీకి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ కారణంగానే ఆయన కూడా వాళ్ళ పంచం చేరి ఇట్లా చేస్తున్నారు అనే ఒక టాక్ ఉంది సార్. దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఏమో 4 గంటలు ప్రెస్ మీట్ పెట్టారు, మరి మాట్లాడతారు అని అన్నారు. అంటే మరి పెట్టారో లేదో నాకు తెలియదు, మరి ఏమైందో తెలియదు. మరి మాట్లాడాలి, తప్పు చేయకపోతే మాట్లాడాలి. నేను ఏ తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదు, నాకు థియేటర్లోనే అవసరమైతే నేను థియేటర్లో వదిలేస్తా. ఈ థియేటర్లు అవసరమైతే ఈ థియేటర్లే నాకైతే నాకు వద్దు, వదిలేస్తా. దిల్రాజు గారు చెప్పాలి, ఈ థియేటర్లు నాకు వద్దు, నేను వదిలేస్తా, ఎగ్జిబిట్లకు ఇచ్చేస్తా. సునీల్ గారు చెప్పాలి, ఈ థియేటర్లు నాకు వద్దు, నేను వదిలేస్తా. సురేష్ బాబు గారు చెప్పాలి, ఈ థియేటర్లు నాకు వద్దు, నేను వదిలేస్తా. మిమ్మల్ని ఎవరండి నష్టంతో చేయమని చెప్పారు? బంధుకాలు ఇవ్వడానికి మీకే రైట్ ఉందండి. మీరు ఒరిజినల్ ఎగ్జిబిటర్ సినిమా థియేటర్ ఇవ్వండి. ₹1,00,000 వాళ్ళ దగ్గర తీసుకొని 5 లక్షలు రెంట్ వేసుకొని వారానికి దోచుకుంటున్నారే. ఒక నిజమైన ఎగ్జిబిటర్ డబ్బు తినట్లేదు, నిజమైన డిస్ట్రిబ్యూటర్ డబ్బు తినట్లేదు, నిర్మాత డబ్బు తినట్లేదు. పాప్కార్న్ ₹10 పెడితే ₹170 అమ్ముతారు, సమోసా ₹10 పెడితే ₹170 అమ్ముతారు, వాటర్ బాటిల్ ₹12 పెడితే ₹170 అమ్ముతారు. క్యాంటీన్ కాడ దోచుకుంటున్నారు, అన్ని దగ్గర దోచుకుంటారు, ప్రజలను దోచుకుంటున్నారు, నిర్మాతల్ని దోచుకుంటున్నారు, ఎగ్జిబిటర్ని దోచుకుంటున్నారు. ఏంటి సంపాదిస్తుంది? ఈ మధ్యవర్తులు తప్ప నిజమైన నిర్మాత, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు ఏమైనా సంపాదించారా? ఎప్పుడైనా సంపాదించారా? వీళ్ళ బంగళాలు చూస్తే 100 కోట్ల ఇల్లులు. నిర్మాత నిజమైన సినిమా తీసిన నిర్మాత అద్దెకుంటున్నాడు, నిజమైన సినిమా తీసే సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ అద్దెకుంటున్నాడు. 100 కోట్లు ప్రాపర్టీ ఇచ్చి ఆ ప్రాపర్టీ మీద డబ్బు రాక, ఆ తాతల నాటి థియేటర్ని ఇరగ్గొట్టుకోలేక, గొడవలు చేయలేక, కళ్యాణం ఇవ్వలేక, వీళ్ళకి 1,00,000కో 2,00,000కో ఇచ్చి పోనీలే మా నాన్నగారి జ్ఞాపకార్థం, మా తాతగారి జ్ఞాపకార్థం, ఆ ఊర్లో మా పరువు నిలబడాలని బాధపడుతున్న ఎగ్జిబిటర్లు ఎంతమంది? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇది నేను మాట్లాడుతుంది నిజమా అబద్ధమా? ఇది పవన్ కళ్యాణ్ గారు ఇది సీరియస్గా తీసుకున్నారు. కంపల్సరీ గుత్తాధిపత్యం ఉండకూడదు, ఈ గుత్తాధిపత్యం పోవాలి. సామాన్యుడికి తినుబండారాలు అన్ని రేట్లు తగ్గాలి, సామాన్యుడి టికెట్ రేట్లు రావాలి. పవన్ కళ్యాణ్ గారు మరి ఏం సీరియస్గా తీసుకుంటారో వెయిట్ చేసి చూద్దాం.